బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఒక 3-4 ఏళ్ల క్రితం బాగా వినిపించేది ఆ నలుగురు అని పేరు. ఈ 3-4 ఏళ్ల నుంచి వినిపించలేదు. ఏం చేశారు మ్యాజిక్ మీరు? అంటే అదేనండి, ఇప్పుడు సినిమా అనేది సిస్టమ్ మారుతున్నప్పుడు అది అర్థం చేసుకోలేకుండా జరిగేది. సిస్టమ్ మారిపోబోతుంది, ప్రపంచవ్యాప్తంగా మార్పది, ఓన్లీ ఇక్కడే కాదు. మల్టీప్లెక్స్లు వస్తున్నాయి, ట్రెండ్ మారుతుంది, మంచి థియేటర్లు రావాలి, ఇన్వెస్టర్స్ వస్తున్నారు బయట నుంచి. సో ఎన్నో మార్పులు వస్తున్నాయి. సో అప్పట్లో అర్థం చేసుకోలేదని అనుకుంటారు అది అంతే. ఎంతసేపు అక్కడ ఇప్పుడు ఒక చేంజ్ వస్తున్నప్పుడు, ఇప్పుడు మోడీ గారు మన ఒక నిర్ణయం తీసుకున్నారు, అందరం బెంబేలెత్తిపోయంగా. ఏమైంది? మెల్లిగా ఒక 6 monthsలో వాళ్ళ సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ అని కొత్తది తెస్తున్నారు. మళ్ళీ మాకు కూడా అర్థం కావట్లేదు ఎలా జరగబోతుంది అనేది సినిమా మన వ్యాపారంలో, మన ఫీల్డ్లో. బట్ ఏదైనా ఒక 3 months దాన్ని అర్థం చేసుకొని వెళ్ళటానికి టైం పడుతుంది, అది అంతే. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అండి, మీకు ఆబ్వియస్గా అది ఒక పెద్ద డిస్టర్బెన్స్ మీ లైఫ్లో. అండ్ మీ చెవున పడుతుంది, మీరు హర్ట్ అవుతారు, బాధపడతారు, మీరు ప్రెస్ మీట్లు పెట్టరు, మీరు అట్లీస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా అనుకోరు. ఇది రైట్ కాదు, మీరు అనుకుంటుంది రాంగ్ అని. ఎందుకు అట్లా అంటే అట్లీస్ట్ వై డోంట్ యు టెల్ దిస్ ఇస్ నాట్ రైట్? అంటే ఇప్పుడు అదేనండి, మళ్ళీ ఇక్కడ నేను చాలా విషయాల్లో నాకు అప్పుడు అంటే తెలిసేది కాదు. అరవింద్ గారు లాంటి సలహా అడిగేవాడిని, ఏంటి సార్ ఇలా ఉన్నప్పుడు నేను ఏదైనా రియాక్ట్ కావాలంటే వద్దనేవాళ్ళు. ఓకే, ఎందుకు అని అంటే, నువ్వు ఇస్తావు, నువ్వు ఇవ్వగానే ఏమవుద్ది, మళ్ళీ కౌంటర్ వస్తుంది, మళ్ళీ నువ్వు ఇస్తావు, మళ్ళీ కౌంటర్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ రైట్, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే తర్వాత దాన్ని ఓహో ఇది కరెక్టే కదా, ఆ ఒక్క రోజు గురించి నేను షేక్ అయిపోతుంటే అది 1 week ఎపిసోడ్ అవుతుంది. సో దానికోసం సరే ఏదైనా టైమే డిసైడ్ చేసి, ఇప్పుడు మీరే అన్నారు కదా 4 ఏళ్ల తర్వాత వినిపించట్లేదు, ఏమీ చేయలే. సిస్టమ్ అలవాటు అవుతుంది, సిస్టమ్ అర్థమవుతుంది. అయితే ఈ మధ్య వినిపిస్తున్న వర్డ్ అబ్రివేషన్ ఎల్ఎల్పి అంటే ఏంటండి? ఇది రెగ్యులర్ రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరు కలిసి పబ్లిసిటీ ఎలా చేసుకుందాం, మన మనీని ఎలా సేవ్ చేద్దాం, లేకుంటే హ్యూజ్గా అన్లిమిట్ ఎవరో వస్తున్నారు టపటపట, ఎక్కడ చూస్తే ఒకటే సినిమా ఓడింగ్స్ కనిపిస్తాయి. ఆ ఓడింగ్స్ ఉండడం వల్ల సినిమా ఆడుద్దా? టీవీలు పెడతాం, అదే సినిమా కనిపిస్తుంటుంది, అది ఉండడం వల్ల సినిమాలు ఆడతాయి. సో నాకున్న ఈ 20 years నా ఎక్స్పీరియన్స్లో ప్రమోషన్ అనేది ప్రేక్షకుడికి మన సినిమా వస్తుందని చెప్పటానికి, ప్రమోషన్ అనేది మనం పెట్టే డబ్బు, ప్రమోషన్కి మనం పెట్టే డబ్బు ఒక ప్రొడ్యూసర్గా ఎంత పెట్టాలి. సో పక్కోటి చేస్తుండగా నేను చేయాలి, నేను చేస్తుండగా ఇంకోటి చేయాలి. ఎందుకు? పక్కోటి చేయడం వల్ల హీరో అడుగుతాడు, అరే ఆ సినిమా కనిపిస్తుందండి, పక్కపక్కన రిలీజ్ ఉన్నాయనుకోండి, ఆ సినిమా కనిపిస్తుంది మనకు కనిపించట్లేదు అంటే వాళ్ళ వల్ల కూడా మాకు డ్యామేజ్. అంటే ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల అప్పుడు వచ్చిన ఆలోచన, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ మేము అందరం ఒక 10 మందిమి. సో మన సినిమాకి ఎలా ప్లాన్ చేసుకుందాం, దీంట్లో అందరు రాని వాళ్ళని వదిలేద్దాం, వచ్చే వాళ్ళం మనం కలిసి ఒక ప్లాన్ చేసుకుందామని ప్లాన్ చేసిన ప్రమోషన్ ప్లానింగ్ వల్ల ఎంతో డబ్బు సేవ్ అయింది మాకు. ఓకే, దాంట్లో సో ప్రయారిటీ ప్రకారం మేము అన్ని ఛానల్స్కి వెళ్తే మళ్ళీ మాకు ఎకానమిక్స్ పెరుగుతాయని, మాకు కంఫర్ట్గా ప్రైజెస్ ఇచ్చే ఛానల్స్ దాన్ని ఎలా చేసుకుందామని చిన్న హోంవర్క్ చేసి దాదాపు ఒక 2-3 months 10 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నాం దాంట్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ సినిమా తీస్తున్న ప్రతి ప్రొడ్యూసర్ వాడుకుంటున్నాడు. దాంట్లో లేకున్నా అంటే అది మా గురించి చేసుకుంది కదా, అది అందరి గురించే చేసింది. ముందు మీరు స్టార్ట్ చేశారు, బట్ ఎవ్రీబడీ సో స్టార్ట్ చేసినప్పుడు 6 months మళ్ళీ దాన్ని అడాప్ట్ చేస్తారు, దాంట్లో దీంట్లో. సో అది ఎందుకు సేవ్ అవుతుందని మెల్లిగా టైం పట్టిన తర్వాత ఎవ్రీ వన్ ఈజ్ అర్థమైపోయింది. కానీ దీనివల్ల మీడియాలో మీకు శత్రువులు పెరిగిపోలే అంటే అదేనండి, దీని మీద కొంచెం నేను అదే చెప్పేది, ఒక మంచి చేయాలంటే మనము, నా డబ్బు అది ప్రొడ్యూసర్గా సంవత్సరానికి నేను ఈ సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఒక్కో సినిమా మీద 1 కోటి రూపాయలు నాది వేస్ట్ కాకుండా నేను కాపాడుకుంటున్నా అంటే ఇయర్ అయిపోయే వరకు 6 కోట్లు. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరుగా, నాకు ఫ్లాప్ సినిమా వచ్చిందంటే నాకు నా డబ్బు పోతే ఎవరు ఇవ్వరుగా. సో నా డబ్బు గురించి నేను జాగ్రత్త పడాలిగా.
నచ్చకపోవచ్చు. బట్ స్టిల్ యు ఆర్ ఫర్మ్ ఆన్ యువర్ స్టాండ్. Correct. మీ స్టాండ్ మాత్రం మీరు వదిలే ప్రసక్తి లేదు. ఓకే, అసలు ఎల్ఎల్పి అంటే ఏంటండి? అబ్రివేషన్ ఏంటి దాన్ని? నాకు కూడా క్లారిటీ లేదు. మీరు ఎల్ఎల్పి కాదు అది, యాక్చువల్ దాని పేరు ఏపీటీ అనుకుంటా. ఏపీటీ. ఆల్ ప్రొడ్యూసర్స్ ఏదో సంథింగ్ లైక్ దట్. ఓకే ఓకే. అదే నా రోల్ కూడా దాంట్లో తక్కువ, ముందంతా సెట్ చేసి నేను వదిలేశాను ఎందుకంటే నాకు చాలా పనులు. కరెక్ట్. ఆ టీమ్ దే ఆర్ ఫాలోయింగ్. శతమానం భవతికి జాతీయ పురస్కారం. అసలు చూడండి ఆ టైం కూడా ఎట్లా వచ్చింది. మీ ఆవిడ చనిపోయారు, అదే టైంకి 1-2 డేస్లో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడు ఒక చెడు జరగగానే దాని బ్యాలెన్స్ ఒక మంచి జరుగుతుందని. ఈ సందర్భంలో కూడా దాన్ని మనం ఆపాదించుకోవచ్చు. ఐ థింక్ సో. 100% కదా. 100%. 14 ఏళ్లలో ఇన్ని సినిమాలు తీశారు, దేనికి పెద్ద పెద్ద అవార్డులు ఏమి రాలేదు. వచ్చింది ఒక్కటే, కుంభస్థలం కొట్టినట్టు నేషనల్ అవార్డు వచ్చింది. అంటే ఆ సినిమా పాయింట్ అనుకున్న దగ్గర నుంచి నేను నమ్మానండి దాన్ని. అంటే ఈ సినిమా మ్యాజిక్ ఉంది, ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న మూమెంట్స్ ఈరోజు. అంటే ప్రతి పేరెంట్స్ పిల్లలు ఎదగాలి, బాగుండాలని కోరుకుంటారు, కానీ పిల్లలు తిరిగి ఏమిస్తున్నారు అనే దాని మీద ఆ పాయింట్. అంటే బొమ్మరిల్ తర్వాత అంతగా నేను ఎగ్జైట్ అయ్యాను ఆ పాయింట్ మీద. సో ఎక్కువ సతీష్ కూడా అదే ట్రావెల్ అవుతూ రెడీ చేసిన స్క్రిప్ట్. ఆ సినిమా మళ్ళీ బొమ్మరిల్లాగా బిగ్ సక్సెస్ అవ్వబోతుందని నాకు అనిపించింది. అలాగే వర్క్ చేసాము, అలాగే ఎవ్రీథింగ్ వర్క్ చేసుకుంటూ వచ్చాం. మా పెద్దన్నయ్య మూవీ చూశాడు రిలీజ్కు, డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ రూమ్లో ఒక 15 days ముందో ఎప్పుడో చూసి, సినిమా చూసి బయటకు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అన్న. అలా చూసేసి ఏమో నాకు అనిపిస్తుంది ఈ సినిమాకు ఛాన్సెస్ ఇస్తే నేషనల్ అవార్డు వస్తుంది చెప్పాడు. ఫుల్ ఎమోషన్ అయిపోయాడు, సినిమా చూసి చాలా మంచి సినిమా తీశాడు, వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ రిలీజ్ అనుకున్నట్టే సక్సెస్, అవన్నీ సక్సెస్ అయ్యాక కూడా అన్నయ్య 2-3 సార్లు అన్నాడు, దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటాయంట, నువ్వు ఫాలో చెయ్యి. నాకేమో వాళ్ళ సబ్మిట్ చేసేసాము, వస్తే వస్తుంది కదా, ప్రాసెస్ ఏంటి, మనం ఫాలో చేయడం ఏంటని నేను పట్టించుకోవాలా. కరెక్ట్ ఇంట్లో ఇన్సిడెంట్ నా వైఫ్ జరిగిన తర్వాత 5th డేనో 6th డేనో నాకు మెసేజ్ వచ్చింది. తెలుగు నుంచి 4 సినిమాలు సెలెక్ట్ అయ్యాయి, 4 2 సినిమాలు ఫైనల్లో ఉన్నాయి, పెళ్లి చూపులు అండ్ శతమానం భవతి అని. అప్పుడు అనిపించింది, అంటే ఆ 2 సినిమాల్లో తప్పకుండా చూస్తే శతమానం భవతి ఎవ్రీ వన్కు కనెక్ట్ అయ్యేది కదా, దీనికి మేబీ రీజనల్ లాంగ్వేజ్ అవార్డు వస్తుందేమో అని. ఇంట్లో కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి, 12 డేస్వి వైఫీ అవన్నీ జరుగుతుంటే మళ్ళీ అనౌన్స్మెంట్ కంటే ముందు రోజు ఫోన్ వచ్చింది, రేపు మీరు అవైలబుల్ ఉండండి, మీకు ఫోన్ వస్తుంది. సో అనౌన్స్మెంట్ రోజు వచ్చి రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇది సర్ప్రైజ్గా పాపులర్ ఫిల్మ్ నేషనల్ వైడ్కి వచ్చింది. అంటే